కుందేలు తెలివి. అది ఒక పెద్ద అడవి. ఆ అడవిలో సింహం, జింక, నక్క, కోతి, ఎలుగు, తోడేలు ఇలాంటి జంతువులన్నీ కలిసి నివసిస్తున్నాయన్నమాట. వాటన్నిటిలో సింహము తానే మృగరాజునని అందరికీ చెప్పుకుంటుండేది. ఆ గర్వంతో కంటికి కనిపించిన జంతువులన్నిటిని పట్టి చంపుకొని తినేస్తుండేదన్నమాట. దాంతో ఆ అడవిలో జంతువులు క్రమంగా తగ్గిపోసాగాయి. ఈ విషయాన్ని గమనించిన జంతువులన్నీ ఒకరోజు ఒక దగ్గర కూర్చొని ఇలా అనుకుంటున్నాయి. ఇలా అయితే మనం ఈ అడవిలో బతకడం చాలా కష్టం. మనం సింహాన్ని ఎదిరించడం చాలా కష్టం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అయితే మనం ఒక పని చేద్దామా? ప్రతిరోజు మనలో ఒకరం సింహానికి ఆహారంగా వెళ్తే మనం కొంతకాలమైన సుఖంగా బతకొచ్చు కదా. అవును అవును. ఇలా మనమందరం సింహంతో ఒప్పందం చేసుకుందాం అని నిశ్చయించుకొని జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాయి. దానికి సింహం వెంటనే సంతోషించి సరే సరే, ఆ విధంగానే చేయండి అందమాట. ఆ రోజు నుండి రోజుకు ఒక్కొక్క జంతువు చొప్పున సింహానికి ఆహారంగా వెళ్ళి చచ్చిపోతున్నాయి. అయితే ఒకరోజు కుందేలు వంతు వచ్చింది. అంటే ఆ రోజు కుందేలు సింహానికి ఆహారంగా వెళ్ళాలన్నమాట. అయితే ఏదో ఒక ఉపాయం చేసి సింహానికి గట్టిగా గుణపాఠం చెప్పాలనుకుంది. సింహం ఉన్న చోటుకి అలాగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తుందన్నమాట. దారిలో ఒక పాడుపడిన నుయ్యి ఉంది. ఆ గట్టు మీద కూర్చొని ఆలోచిస్తుంది. ఈ సింహానికి ఎలా బుద్ధి చెప్పాలి? దీనికి ఎలానా బుద్ధి చెప్పి మన వాళ్ళందరినీ కాపాడుకోవాలి. అనుకోకుండా ఆ నూతిలోకి చూసిందనమాట. ఆ నూతిలోకి చూసిన వెంటనే ఆ నూతిలో ఉన్న నీటిలో ఈ కుందేలు నీడ కుందేలుకి మళ్ళీ కనిపించిందనమాట. వెంటనే కుందేలుకి ఒక ఉపాయం తట్టి ఎగిరి గంతేసి సింహం దగ్గరికి కొంచెం ఆలస్యంగా వెళ్ళిందనమాట. అక్కడ సింహం తనకు ఆహారంగా వచ్చే జంతువు కోసం ఆకలితో ఎదురు చూస్తుంది. ఎందుకింత ఆలస్యంగా వచ్చా అని అడిగింది. అందుకు కుందేలు నెమ్మదిగా ఎలా ఉంది, ఓ మృగరాజా, నేను వచ్చే దారిలో మరో సింహం ఎదురై ఈ అడవికి నేనే రాజును అని నన్ను చంపబోయింది. దాన్ని తప్పించుకుని వచ్చేసరికి ఆలస్యమైంది. నన్ను క్షమించు మృగరాజా అని వేడుకుంది. ఆ మాటలు విన్న వెంటనే సింహం కోపంతో ఇంకో సింహమా, ఎక్కడుందో చూపించు అని అడిగింది. కుందేలు అయితే రండి మహారాజా, చూపిస్తాను అంటూ ఆ సింహాన్ని తను చూసిన నుయ్యి దగ్గరికి తీసుకెళ్ళి ఆ నూతిలోకి చూడమని చెప్పిందనమాట. అదిగో చూడండి మృగరాజా. వెంటనే సింహం ఏం చేసింది, ఆ నూతిలోకి తొంగి చూసింది. ఆ నూతిలోని నీటిలో సింహం దాని నీడ అదే చూసుకుందనమాట. అది మరో సింహం అనుకుని వెంటనే గట్టిగా అని అరిచి ఆవేశంతో దాన్ని చంపడానికి ఆ నూతిలో దూకేసిందన్నమాట. వెంటనే ఏమవుతుంది, నీటిలో మునిగిన సింహం చచ్చిపోయింది. కుందేలు తెలివితో అడవి జంతువులకు సింహం పీడ విరగడైందనమాట. కుందేలు సమయస్ఫూర్తికి జంతువులన్నీ సంతోషించి తెగమెచ్చుకొని హాయిగా కాలాన్ని గడిపాయి.